అది మరో పేరు ఏదున్నా కానీ మనకు ఒక విశ్వాసం అయింది. 5,000 సంవత్సరాల నుంచి ఉన్న ఆరాధ్య దైవాన్ని ఇవాళ వాళ్ళు కొల్లగొట్టేసి ఆ పేరుతో ఓట్లు సంపాదిస్తున్నారు. అది కూడా పేకమేడలాగా కూలిపోయింది. కొద్ది రోజులు అంటే ఎదుటివాడి బలహీనత, మరోవైపు దేశ ప్రజల మధ్య సెంటిమెంట్, వాళ్ళు రెచ్చగొట్టే సెంటిమెంట్ ఏంటి? మతం, దేవుడు, ఇవి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కానీ అంతిమంగా ప్రజలు కోరుకునేది ఏంటి? అందరికి తిండి, బట్ట, ఉద్యోగం, ఇవి కోరుకుంటారు. ఇవాళ రెండు సార్లు గెలిచారు, మళ్ళీ మూడోసారి వస్తామని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ ఏం చేశారనే జనం ఆలోచన చేయకుండా ఎన్నికల ముందు మళ్ళీ అయోధ్యది మొదలుపెట్టారు. దాన్ని ఎన్నికల ముందు ప్రారంభించారు. మంత్రాలు, దాన్ని ఏమంటారు, మన తలంబ్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. నువ్వన్న రైతుకి ఇచ్చే ధర, రైతు ఆదాయం రెండింతలు ఏమైందని అడగటానికి స్కోప్ లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అడగటానికి స్కోప్ లేదు. నువ్వు చెప్పిన ఇంటికి ఒక 15 లక్షలు పంచుతామని చెప్పినటువంటి అది ఏమైందని అడగటానికి వీలు లేదు. అవి లేకుండా మాయ మంత్రాలతో వాళ్ళు నిలబడుతున్నారు. అందువలన ఈ స్థితిలో అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, మరి ఏ పార్టీ అయినా కొద్ది రోజులు మాత్రమే అబద్ధాలను పునాదిగా తయారు చేస్తే, భ్రమల్ని పునాదిగా తయారు చేస్తే, అలాగే మోసాన్ని పునాదిగా తయారు చేస్తే, సెంటిమెంట్స్ని, భావోద్వేగాలను పునాదిగా తయారు చేస్తే అవి ఎప్పటికైనా కూలిపోక తప్పదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ శాశ్వతంగా ఉంటుంది. ఈ సంవత్సరం 100 ఏళ్ల తర్వాత, ఇంకో డిసెంబర్ 25కి 100 ఏళ్ళు అయిపోతుంది. ఘనంగా కమ్యూనిస్ట్ పార్టీ వేడుకలు కూడా మేము చేస్తాం. కమ్యూనిస్ట్గా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం, గర్వపడతా ఉన్నాం. అదే క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సరే మాకు అన్ని చోట్ల బలం ఉన్నప్పటికీ, అన్ని చోట్ల ఆదరణ ఉన్నప్పటికీ, మీకు తెలుసు, నిన్న మీ భూపాలపల్లి చూశారు, ఇంకా సింగరేణి చూశారు. భూపాలపల్లిలో మొన్న కొద్దిలో కోల్పోయినా టోటల్గా చూస్తే సింగరేణిలో ఏఐటీసీ గెలిచింది. ఎవరి మీద గెలిచింది? కాంగ్రెస్ సంబంధించిన ఐఎన్టీసీ మీద గెలిచింది. టీఆర్ఎస్ ఎటుపోయింది? టీఆర్ఎస్ టీబీజీకే సంఘం ఉండేది, ఎటువో పోయింది, సోదిలో లేదు. అంటే అంతకుముందు అది అధికారంలో ఉన్నప్పుడు ఐఎన్టీసీ సోదిలో లేదు. అల్టిమేట్గా ఏంటి? ఏఐటీసీ గెలిచింది. బ్యాంకుల్లో ఏఐటీసీ, ఆర్టీసీలో ఏఐటీసీ, అదేవిధంగా బిహెచ్ఎల్లో ఏఐటీసీ, అక్కడ పోర్టు దీనిలో ఏఐటీసీ, అలాగే స్టీల్లో ఏఐటీసీ. నువ్వు ఎక్కడ చూడు, డిఫెన్స్లో కూడా ఏఐటీసీ మనం గెలిచాం. డిఫెన్స్ అంటే తెలుసుగా, మన దేశంలో రక్షణ రంగం సంబంధించిన దానిలో కూడా గెలిచాం. ఆ విధంగా ప్రజల అభిమానం ఉండి కూడా ఎన్నికలు వచ్చేసరికి డబ్బులు లేని పరిస్థితుల్లో గెలవలేని దశ వచ్చింది, పోటీ చేయలేని దశ వచ్చింది. అందువల్ల మేము ప్రధానంగా డిమాండ్ ఏంటంటే దామాషా ప్రాతినిధ్యం కావాలి. దామాషా అంటే ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తే ఆ శాతాన్ని బట్టి మనకి స్థానాలని, ఎమ్మెల్యేలని